మా ఫ్రెండ్ అమరు మనం మన హైదరాబాద్ మన నాతో పాటు దోమ తిరిపోయింది మనవాడికి పోలేదు ఏమీ లేదు. అది వ్యాన్ అంటే మనకి ఎలా ఉంటుందంటే మనం అనుకుంటున్నాం అరుగున మనం అదే చెప్పిన అరుగు కూడా మనం మీ పడే కష్టం మామూలు కష్టం కదండి మీ ఆటతో కూడా మేము మళ్ళీ బాగుంటారు కానీ బయటకి వెళ్తే వెళ్ళిన కష్టం ఉంటుంది మనం మొన్న చూసిండు చూసి మనోడే మన 2 కిలోమీటర్లు బిస్కెట్ పెట్టడం వచ్చింది. ఆ రోజు వాస్తవానికి చాలా ఆకలి తిన్నా కానీ ఎక్కడ అసలు దొరకలేదు మాకు. దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక లేస్ ప్యాకెట్ తీసుకొని వచ్చి ఆ రోజు మాకు ఫుడ్గా అది తీసుకున్నాం. అయితే ఆ రోజున మనోడు చెప్పా నేను ఫోన్ చేస్తే అన్న ఎక్కడ ఉన్నామన్నా అంటే నా వ్యాను ఎదరికొచ్చా మనోడు అమ్మరం వెనకాల వస్తాను అనుకోండి నేను వెనక్కి వెళ్ళిపోయి ఆకలేస్తున్నాను నాకు పాపం అయితే మనం చెప్పలేదు మనోడు అయితే మనకంటే కొంచెం అలవాటు కాబట్టి తట్టుకున్నాం మనోడు వెనక్కి వెళ్ళిపోయేపాటికి ఫోన్ చేసా అమ్మరు ఎక్కడ ఉన్నామని చెప్పి అంటే అన్న నేను 2 కిలోమీటర్లు నడిచి వచ్చాను ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఏమీ లేదు బడ్డీ కొట్టి ఒకటి ఉంది 2 బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పి అన్న సరే అమ్మరావు జాగ్రత్తగా వచ్చి అని చెప్పి అన్న అంతలోకి మన ఆ రోజున ప్యాట్రీకి వెళ్ళేప్పటికి అరలో అదన్నారు నాకు భయం వేసింది ఎందుకంటే మనం అంటే ఉంటాం బ్రో మన అంటే ఫ్రెండ్ మనతో పాటు వచ్చినప్పుడు ఉండాడు కదట ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి మాకు అలవాటు కాబట్టి మనోడు నాకు ఆకలి మేము తట్టుకుంటాం మనోడు తట్టుకోలేడు ఎందుకంటే అంత ఇబ్బంది ఉంటుంది అనమాట అలాంటి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎందుకే పెడతాం మళ్ళీ ఆ రోజు మీకు క్లారిటీ అర్థం కాదన్నారు ఉలికాళ్ళే కామెంట్లలో అందుకే మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాం మళ్ళీ మా ఫ్రెండే కలిసింది నాకు ఆ రోజు నేను పడ్డ బాధలు ఆ దేవుడికి తెలుసు బ్రో. అసలు ఆకలి తట్టుకోలేకపోయాను. వాస్తవానికి ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత నా ఆకలి నేను తెలుసుకున్న తర్వాత మీ ఇబ్బందులు నేను తెలుసుకున్నాను. అదే కదా మరో ఎందుకంటే ఇప్పుడు మనమే కాదు ఇంకా లారీ డ్రైవర్లు అయితే ఇంకా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే పాపం వాళ్ళకి ఫుడ్ ఉండదు ఒక టైంలో వాళ్ళు స్నానం చేయడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది స్నానం చేయడానికి మంచి అక్కడ ఉండవు ఈ ఫ్యాక్టరీలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే అమ్మ అయిపోద్దాం మాట్లాడు అంటారు ఒక లారీ డ్రైవర్ పడే బాధ ఉమాదిరి బాధ కదా మనం ఎందుకంటే మనం చుట్టుపక్కల మొత్తం చూస్తున్నాం వాళ్ళకి ఈ ఫ్యాక్టరీలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఆ డ్రైవర్లు అన్న వాళ్ళకి ఒక క్యాంటీన్ అన్నీ ఏర్పాటు చేయాలి ఎక్కడైనా సరే ఈ గవర్నమెంట్ అన్నది ఇక్కడ నుంచి అరలోడ్ అయిపోద్దామని పంపిస్తారు అక్కడికి వెళ్ళాక అరలోడ్ అవ్వదు పాప వాళ్ళు బడి ఇబ్బందులు నువ్వు చూసు కదా 2 కిలోమీటర్లు వెళ్తాకి బండి ఎవరు అక్కడ బండి కూడా ఎవరు అక్కడ వెళ్తాకి సార్ మేము ఫుడ్ తీసుకున్నాం సార్ బండి ఎవరు బండి ఎవరమ్మా ఇక్కడ కంపెనీ రూల్స్ అంటారు బండి లోపలికి వెళ్ళాక బండి ఎలా లోపలికి వెళ్ళాక బయటికి వెళ్తాక వీలు ఉండదు అలాంటి ఇబ్బందులు ఉంటున్నాం మేము డ్రైవర్లు ఉన్నాము కొంచెం జాగ్రత్త అన్న ఎందుకంటే ప్రతి కంపెనీ యాజమాన్యం అన్నది మనకు కావాల్సింది ఏంటంటే డ్రైవర్ని చొప్పున చూసుకోండి ఎప్పుడైనా సరే మేము కోరుకునేది అది మాకేం అసలు మీరు 2 రోజులు చేసుకోండి 2 3 రోజులు చేసుకోండి మాకు ఇబ్బంది లేదు మా ఫుడ్డు పడుకుంటాకి కానీ స్థలం చూపించండి మాకు తింటాకి అన్న వాటర్లు చూపించండి మీరు 2 రోజులు కదా వారం దింపుకుంటే మాకు ఇబ్బంది లేదు అలవాటు అయిపోతే ఎందుకంటే ఒక రోజు 24 గంటల దాంట్లో కాడ నుంచి ఒక రూల్స్ ఉంది ఏంటంటే 24 గంటల దాంట్లో కాడ నుంచి మాకు వెయిటింగ్ అని ఒకటి వస్తుంది మనకు ప్రతి కంపెనీ కూడా ఏ రూపాయలు మాకు ఇబ్బంది ఏం లేదు ఒక ఎంత వెయిట్ చేసినా టైంకి తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా పాపం వాళ్ళు ఎంతో దూరాల నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి తినడానికి సరైన తినలేక పిల్లల్ని మొత్తం అందరినీ వదిలేసి వస్తున్నారు అంత దూరాల నుంచి కానీ అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కనీసం కడుపు నిండా మనం భోజనం వస్తే అసలు ఏర్పాటు చేయలేకపోయామంటే అది మనకి చాలా అవమానం. మన అమరో తర్వాత నా ఇక్కడ డ్యూటీ దిగేసాక నేను డ్యూటీ దిగాక ఒక వారం అయితే మేము వెళ్ళి 16వ తారీఖు వెళ్ళి మేము ఇద్దరం కదా అమరో నేను కలిసి 16వ తారీఖు వెళ్ళాక ఈ రోజుకి మళ్ళీ నాకు కాపాడాలి ఎందుకు అనుకున్నావు ఆ రోజు జరిగిందన్నా నేను మళ్ళీ రానన్నా మీ బండి మళ్ళీ నేను రాను అని చెప్పండి మనవాడు మళ్ళీ ఇలా కలిసిండు ఏడన్నా అంటే ఓకేనా జై డ్రైవర్.